భారత రాజ్యాంగ విలువలను తెలియజేస్తూ చేపట్టిందే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ పాదయాత్ర అని స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్లో కార్యక్రమాన్ని సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో తలపెట్టారు. ఈ కార్యక్రమానికి ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఆర్యవైశ్య చైర్పర్సన్ కల్వ సుజాత ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్తో కలిసి పాదయాత్ర నిర్వహించారు. బాపూజీ నగర్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నేతలు బోయిన్పల్లి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్ర చేపట్టి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బీజేపీ అవలంబిస్తున్న రాజ్యాంగ దళిత వ్యతిరేక విధానాన్ని ఎండగట్టారు. 400 సీట్లు వస్తే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను పార్లమెంటులో అవమానించారని ఈ సందర్భంగా వారు ఆరోపించారు. దేశంలో బీజేపీ కుల, మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి విభజన రాజకీయాలు చేస్తుందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ విమర్శించారు. కంటోన్మెంటు బోర్డుకు ఎన్నికలు జరిగి 10 ఏళ్లు దాటినా ఎన్నికలు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. సికింద్రాబాద్ కంటోన్మెంటు బోర్డు నామినేటెడ్ మెంబర్తో నడుపుతూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏఐసిసి ప్రెసిడెంట్ అయిన మల్లికార్జున్ ఖార్గే గారు పిలుపు మేరకు ఈ రోజు ఏప్రిల్ 2 తారీఖు నాడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర ప్రతి వాడవాడలో వీధిలో జరుగుతుంది దేశవ్యాప్తంగా. అందులో భాగంగానే మన కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్యవైశ్య చైర్పర్సన్ కల్వ సుజాత గారికి మరియు ఈ రోజు ఇంత బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క నాయకునికి, కార్యకర్తలైన కాంగ్రెస్ నాయకులకి, పార్టీ నాయకులకి, కార్యకర్తలకి విచ్చేసిన ప్రెస్ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ ఈ రోజు బాపూజీ నగర్ లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి అక్కడి నుంచి ఇక్కడ బోయిన్పల్లి స్టాచ్యూ, చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దాకా పాదయాత్రగా విచ్చేసి అక్కడ దండేసి ఇక్కడ కూడా దండలేసి ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీని ఏఐసిసి ప్రెసిడెంట్ గా చేయడం, రాజ్యాంగాన్ని నిర్మించిన అంబేద్కర్ గారి గురించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం బాపు గారి నుంచి అంబేద్కర్ దాకా పాదయాత్ర చేస్తూ ఈ యొక్క రాజ్యాంగం పుస్తకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు దేశవ్యాప్తంగా దేశంలో నంబర్ 2 అయిన బీజేపీ ప్రభుత్వంలో ఉన్న సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా గారు పార్లమెంట్ లో సభలో 10 సార్లు మీరు అంబేద్కర్ 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 అంటే దేవుడు, ఆయన దేవుణ్ణి స్మరిస్తే మీకు మేలు జరుగుతాయని ఆయన ఏలన చేయడం, ఇన్సల్ట్ చేయడం, ఈ రాజ్యాంగాన్ని నిర్మించిన అతన్ని ఇన్సల్ట్ చేసినందుకు దేశంలో ఉన్న ప్రజలనే అవమానపరిచిన విధంగా వారి ధోరణి ఉంది. కాబట్టి ఈ రోజు దేశాన్ని మళ్ళీ జోడించాలని మన రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసి ఏదైతే బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ మొత్తం దేశాన్ని అల్లకొల్లం చేసే పరిస్థితి ఈ రోజు ఉంది. కులాల వారిగా, మతాల వారిగా విడదీసి విభజించి వారి అధికారం గురించి ఎంత స్థాయికన్నా ఎదుగుతున్నారు. కాబట్టి ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసినా కూడా తెలంగాణ రాష్ట్రం రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారే. కావున ఏది మేలు జరగాలన్నా మన రాష్ట్రానికైనా దేశానికైనా కాంగ్రెస్ తోటే సాధ్యమవుతుంది. కాబట్టి జరుగుతున్న దాన్ని విష ప్రచారాన్ని బీజేపీలు ఏదైతే చేస్తున్నారో దాన్ని కటాఫ్ చేయడానికి ఇలాంటి కార్యక్రమం దేశ ప్రజలను చైతన్యపరచాలి. ప్రతి ఒక్కరిని సంవిధానాన్ని గౌరవించే విధంగా, దీని గురించి తెలుసుకునే విధంగా ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే ఇదే మనకి ఇచ్చిన హక్కులు, సమానత్వం. ఈ రోజు ఇంత స్వేచ్ఛగా మేము ఇక్కడ ర్యాలీ చేసుకున్నా, మీరున్నారన్నా కూడా ఈ రాజ్యాంగమే. అలాంటి రాజ్యాంగాన్ని 400 సీట్లు ఇస్తే మారుస్తా అని ఆయన చెప్తుండు. అప్పుడు ఎంతమంది కేసీఆర్ చెప్పిండు గల్లంత అయిండు. ఈయన కూడా రానున్న రోజుల్లో గల్లంత పక్కా అవుతాడు. ఎందుకంటే ఇది అందరూ దేవునితో భావిస్తారు. దేశ ప్రజలు దేవుణ్ణి అవమానిస్తే ఖచ్చితంగా దాని శిక్ష తప్పదు. ఒకవేళ ఆయన ఎలక్షన్ ముందంటే మొన్ననే రిజల్ట్ వస్తుంటే, ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయలేమని ఆయన ఉద్దేశం ఉన్నా కూడా రానున్న అన్ని ఎలక్షన్లో దేశ ప్రజలు ఖచ్చితంగా బీజేపీకు బుద్ధి చెప్తారు. అందులో భాగంగానే మీ అందరికీ తెలుసు మన కంటోన్మెంట్ లో కూడా
5.5 సంవత్సరాలైనా ఇప్పటికీ ఎలక్షన్ పెట్టకుండా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందంటే బీజేపీ ప్రభుత్వమే. 5 సంవత్సరాలకు ఎలక్షన్ ఉండాల్సింది సుమారు 10.5 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ వాళ్ళ పార్టీ మెంబర్నే పెట్టి కొనసాగిస్తుందంటే వాళ్ళ ఆలోచన ఎలక్షన్ ని రద్దు చేయాలి, వాళ్ళ క్యాండిడేట్ ని నామినేట్ చేయాలనే పద్ధతి ఉంది. ఈ రాజ్యాంగంలోనే మనకు చెప్పింది ప్రతి 5 సంవత్సరాలకు ఎలక్షన్ పెడితే ప్రజలకు నచ్చి మంచికి చేసి కొనసాగుతారు, లేకుంటే ప్రజలు దించేస్తారని. అలాంటి దాన్ని కూడా ఈ రోజు మొత్తానికి కొన్ని చేస్తున్న పరిస్థితి బీజేపీ వాళ్ళది. కాబట్టి వారి నుంచి దేశ ప్రజలను కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. అందువరకు ఈ కార్యక్రమం చేస్తున్నాం. మీ సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు. జై సంవిధాన్ అనే కార్యక్రమం 17వ తారీఖు నుంచి చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ అంటే కేంద్ర వ్యాప్తంగా ఏఐసిసి ఆదేశాల మేరకు దేశం మొత్తం ఈ 12 రోజుల నుంచి అన్ని చోట మరి జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గం వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించి ఈ రోజు నుంచి అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర మొదలు పెట్టాలని కార్యక్రమం తీసుకున్నాము. అందులో భాగంగానే కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ గణేష్ గారి నేతృత్వంలో ఈ రోజు బాపు గారికి పూలమాల వేసి అక్కడి నుంచి పాదయాత్రగా ఇక్కడ మరి అంబేద్కర్ స్టాచ్యూ వరకు వచ్చి వారికి కూడా నివాళులు అర్పించి ఇక్కడ మీతో మరి మీడియా సోదరులతో మాట్లాడటం జరుగుతుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి గత 11 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, మోసాన్ని మనం గమనిస్తున్నాం. దేశాన్ని అప్పులప్పాలు చేసి మనల్ని మీరు దేవుడు దేవుడు అనని మేము వెనకాల నుంచి దయ్యాల్లాగా పొడుచుకొని దేశ సంపదని తినేస్తాము అని బీజేపీలు కొంతమందికి మాత్రమే దేశ సంపదని పంచుతూ దేశాన్ని అరాచకం పాలు చేస్తూ, అంతేకాకుండా మరి మొన్న మనం పార్లమెంట్ లో చూసినాం. ఆ పార్లమెంట్ లో మరి ఎంతో కష్టపడి అమెరికా లాంటి 100 సంవత్సరాలు పడితే ఈ మరి రాజ్యాంగం తయారు చేసుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి విద్వాంసులు మరి ఎంత పెద్ద మరి అంబేద్కర్ లాంటి వాళ్ళ నేతృత్వంలో 3 సంవత్సరాలలో రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. మరి దేశంలో ఇంత పెద్ద రాజ్యాంగం ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి రాజ్యాంగాన్ని మనం నిర్మాణం చేసుకుంటే దాన్ని అవమానకరంగా రాజ్యాంగాన్ని ప్రతిసారి అవమానిస్తూ అవసరమైతే మేము రాజ్యాంగాన్ని మార్చేస్తామని అమిత్ షా లాంటి వాళ్ళు దేశానికి రాజ్యాంగానికి మోసం చేస్తూ అవసరమైతే మేము రాజ్యాంగాన్ని మార్చేస్తామనే మాటలు మాట్లాడినందుకే ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రజలకు తెలిసాల్సినటువంటి అవసరం ఉన్నది.